పెంటపాటి పుల్లారావు గారు, మధ్యంతర బడ్జెట్ అయినప్పటికీ ఖచ్చితంగా చాలా ఆశలు ఉన్నాయి. మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని విధానాల విషయంలో ఎన్డీఏ సర్కార్ మైండ్ సెట్ ఏమైనా మారుతుందా? అలాగే ప్రధానంగా బీహార్, ఆంధ్రప్రదేశ్ సంబంధించి అటు జేడీయూ అలాగే తెలుగుదేశం పార్టీ అటు కేంద్ర ప్రభుత్వ ఏర్పాట్లు కూడా కీలకంగా వ్యవహరించాయి కాబట్టి వాళ్ళు చేస్తున్న డిమాండ్ల విషయంలో ఎలా రెస్పాండ్ కాబోతున్నారన్నది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం. స్పెసిఫిక్గా ప్రత్యేక హోదా లేదు అని నిన్న మరోసారి కేంద్రం స్పష్టం చేసింది. జేడీయూ నేత మనోజ్ కుమార్ అడిగిన లేవనెత్తిన అంశంకు సంబంధించి దానిపై కొంత క్లారిటీ వచ్చినట్టే. అలాగే ఏపీకి సంబంధించి కొత్త ప్రభుత్వం ఇక్కడ కూడా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది, అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో ఏపీకి ఏ రీతిని అడ్రస్ చేసే అవకాశం ఉంది? అలాగే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విభజన హామీలు కూడా కీలకం కాబట్టి ఆ విషయంలో నిర్మలం ఏమైనా ప్రకటన చేసే అవకాశం ఉందా? ఒకటి, ఇప్పుడు ఏ రోజు పాత రోజు లాంటిది కాదు. ఏ నదిలో నీరు పాత నీరు ఉండదు. ప్రతి క్షణానికి నీరు మారిపోతుంది. అలాగే పాలిటిక్స్ లైఫ్ లో మారిపోతూ ఉంటుంది. 2024 జూలై 23వ తారీఖు అలాగే సంవత్సరం క్రితం చేంజ్ ఉన్నది. చేంజ్ ఖాయం. అందువల్ల అది మనం పెద్ద ఆశ్చర్యంగా చూడక్కర్లేదు. 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు నిర్మలా గారు ఏదో బడ్జెట్ ప్రజెంట్ చేశారంటే ఆ బడ్జెట్ ఇలాగుంటుందా అంటే ఉండదని నేను భావిస్తున్నాను. పరిస్థితులు మారిని, అవసరాలు మారిని, ఫ్యూచర్ చూడాలి. అసలు దీంట్లో ఉన్న విశేషం ఏంటంటే 2024 బడ్జెట్ ఎంత చెప్పినా ప్రభుత్వం ఎకనామిక్ సర్వే, ఆర్థిక సర్వే అని ఆ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ప్రభుత్వం మనిషి రిలీజ్ చేశాడు. ఇవన్నీ చూస్తే 2024 బడ్జెట్ 2024 ఎలక్షన్ లో జరిగిన పొరపాట్లు దిద్దుకునే బడ్జెట్. అంటే వెనక్కి తిరిగి చూస్తాం బడ్జెట్, ముందరకు కాదు. ఎన్ని మాటలు చెప్పినా ఏమేమి తప్పులు చేశాం ఆ తప్పులు దిద్దాలి. సో ఈ బడ్జెట్ ఏంటంటే కరెక్టివ్ బడ్జెట్ అంటానే. ఎలక్షన్ అయిపోయి సాధారణంగా ఎలక్షన్ ముందర బడ్జెట్ ఎన్నో ప్రామిసెస్ చేస్తారు, ఇలా చేస్తారు అలా చేస్తారు, అయిపోతారు. ఎలక్షన్ అయిపోయాక ముందర చూస్తారు. కానీ ఇది వెనక్కి చూస్తాం. ఏమేమి తప్పులు చేశాం, ఎలా దిద్దుకోవాలి, ముఖ్యంగా వ్యవసాయాన్ని దిద్దుకోవాలి, ముఖ్యంగా ధర పెరుగుదలను దిద్దుకోవాలి. మీరు అన్నట్టుగా కొన్ని రాష్ట్రాలు స్పెషల్ హోదా అడుగుతున్నా ఇవ్వనన్నారు. 2012లో యూపీఏ గవర్నమెంటే ఇవ్వనన్నారు, అదే కంటిన్యూ అవుతుందని చెప్పారు. దానివల్ల ఇంకో చేస్తారు. ముఖ్యంగా మనందరికి ఇంట్రెస్ట్ ఏమిటంటే తెలుగు రాష్ట్రాల్లో తప్పకుండా ఆంధ్రప్రదేశ్కి విభజన హామీల ప్రకారంగా ఇవ్వాల్సిన ఇస్తారు. నాకేమి దాంట్లో అసలు డౌట్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెట్రోలియం రిఫైనరీ హామీలో ఉన్నది ఇస్తారు. మన టీం వచ్చి చూశారు. 50-60 వేల కోట్ల ప్రాజెక్ట్ అది పెద్ద విశేషమైన ప్రాజెక్ట్. అది శాంక్షన్ చేస్తారంటే 60 వేల కోట్లు ఇవ్వక్కర్లేదు కదా. 1000 కోట్లు 2000 కోట్లు ఇస్తారు. సర్వే చేసి భూమి తెచ్చుకోవటానికి. అలాగే 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పడతారు. అలాగే అమరావతికి ఏదో అడిగిందంతా ఇవ్వక్కర్లేదు, కోరిందంతా చేయక్కర్లేదు, చేస్తారు. పోలవరానికి చేయాలి కదా. వాళ్ళు 50 వేల కోట్ల 20 వేల కోట్ల కాదు, పని ముందరికి వెళ్ళాలి టెక్నికల్ గా. అవన్నీ చేస్తారు. నాకు ఏది ఆశ్చర్యం ఉండదు ఇవన్నీ చేస్తే. అలాగే బీహార్ కూడా విశేషంగా అడిగేది ఏం లేదు. సో మనం సింపుల్ గా చెప్పాలంటే ఈ బడ్జెట్ లో మార్పు ఉంటుంది. కానీ ఈ బడ్జెట్ జరిగిన ఇర్రెగ్యులారిటీస్ ఎనామలీస్ అంటే కొన్ని పొరపాట్లు జరిగినాయి, అవి దిద్దుకుంటారు అనుకుంటా. తర్వాత ఏంటంటే తప్పకుండా ఈ బడ్జెట్ లో ఇవాళ 2 గంటలకు 3 గంటలకు మనకు తెలిసిపోయేది. 3 విషయాలు కనుక అడ్రస్ చేయకపోతే ఈ ఫైనాన్స్ మినిస్టర్ ఈ ప్రభుత్వం ఇబ్బంది వస్తారు. ధర పెరుగుదల ఒకటి, వ్యవసాయం అంటే ఏదో మీకు ఇలాగా మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చా అది ఇచ్చా అన్ని జరగవు. అది ఆ మాత్రం తెలుసుకోకపోతే ప్రమాదం పరిస్థితిలో పడిపోతారు. చాలా స్ట్రక్చరల్ గా చేయాలి వ్యవసాయానికి, ధర పెరుగుదలకి చేయాలి. 30% జనాభా భారతదేశంలో మిడిల్ క్లాస్ లో ఉన్నారు. వాళ్ళకి ఏం చేశారు గవర్నమెంట్? ఏం చేయలేదు. పేద వర్గాలకు ఇచ్చారు, ధనికుల వర్గాలకు ఇచ్చారు. మధ్యన 30% ఏం చేశారు? వాళ్ళకి ఏదో ఇన్కమ్ ట్యాక్స్ 1,00,000 రూపాయల దగ్గర పెంచాం, నీకు 1000 రూపాయలు జోబులోకి వస్తాయంటే నువ్వు ధరలు ఎలా పెంచావు? విశేషంగా పెంచావు. అందువల్ల ఇవన్నీ అడ్రస్ చేస్తారా లేకపోతే ముందరికి వెళ్ళిపోదాం పాతలాగా మర్చిపోతారంటే అది ప్రమాదం వస్తుంది, చాలా ప్రమాదం. ఈ బడ్జెట్ రాజకీయం, ప్రజలు, మధ్యతరగతులు, వ్యవసాయం, ధర పెరుగుదల చూస్తే సక్సెస్. ఆ చీర మనకి చాలా ఇబ్బందులు వస్తాయి. ఆ పట్టుదల, ఆ మొండితనం అవి ఉంటే మాత్రం వాళ్ళకి మొన్న అర్థమైంది కూడా, ప్రజలకి డిస్ఇంట్రెస్ట్ వస్తుంది, కోపం లేదు. నేను వెళ్ళి ఓటు ఎందుకు వేయాలి? ఓ మధ్యతరగతి నెలకు 30-40 వేల రూపాయలు 50 వేల రూపాయలు సంపాదించేవాడు సొంత వ్యాపారాల్లో ధరలు పెంచేశారు, నాకేం లేదు అని ఆ ఫీలింగ్ తీస్తారా లేదా? అది మనం ఎదురు చూడాలి.
ఏదో 2047కి విక్షిత్ అయితే ఫైన్, అన్ని బాగా చేస్తున్నారు. ఈ 3 వర్గాలు మధ్య తరగతిలో, ఫార్మర్స్, తర్వాత 3వ సబ్జెక్ట్ ధర పెరుగుదల. ఈ 3 చేయకపోతే ఈ 500 పేజీల ఎకనామిక్ సర్వే, ఈ 2 గంటల స్పీచ్ ఆమె ఇవ్వబోతుంది, ఇది ఉపయోగం లేదు. ఇది ఇన్కమ్ ట్యాక్స్ అది మాత్రం అంటారు. ఇన్కమ్ ట్యాక్స్ 5 లక్షలు 7 లక్షలు చేశాం, మధ్య తరగతి వాళ్ళు గింతలేస్తారంటే అవన్నీ పాతాయి, అవి తెలియని విషయాలు. అది చాలా జాగ్రత్తగా ఈ బడ్జెట్ చేయకపోతే చాలా ప్రమాదం గవర్నమెంట్ వస్తుంది. ఈవేళ అది మాత్రం మనం ఎదురు. రైట్. పెంటపాటి పుల్లారావు గారు, అంటే ఖచ్చితంగా 2 తెలుగు రాష్ట్రాలు అడ్రస్ చేసే విషయం ఒకటైతే ఆంధ్రప్రదేశ్కు ఆర్థికపరమైన చేయూత అన్నది, బట్ స్పెసిఫిక్ ఒక్కొక్క రాష్ట్రానికి ఇవ్వలేరు, కానీ ఆంధ్రప్రదేశ్కు బీహార్కి అయితే మేలైన విధంగానే బడ్జెట్లో కొన్ని కేటాయింపులు ఉంటాయని ఆంజనేయ రెడ్డి గారు చెప్తున్నారు. ఇప్పటికిప్పుడు ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్కి అడ్రస్ చేయాల్సిందేంటి? ఒకటి ముఖ్యంగా ఒక మంచి డెవలప్మెంట్ ఏంటంటే, బీహార్ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మేము ఇది అడిగాం, ఇది డిమాండ్ చేశాం, పూర్వం మీడియాను తీసుకెళ్లి ఆ గదిలో కూర్చోబెట్టి మంత్రి మీద అడిగాం, బయటకు వచ్చి అవ్వకపోతే గొడవలు చేయలేదు. ఈసారి ఏం అడిగారో ఎవరికి తెలియదు. సో చాలా కేర్ఫుల్ గా ఉన్నారు. అదొక మంచి డెవలప్మెంట్ అని నేను భావిస్తున్నాను. లేకపోతే పూర్వం మనం చూసేది ఏంటంటే, మంత్రి దగ్గరికి వెళ్తాం, ఇవన్నీ అడిగాం, ఆంధ్రప్రదేశ్కి ప్రయోజనాలు ఇవన్నీ చెప్తాం, అది మానేశారు. కాబట్టి మంచి డెవలప్మెంట్స్ ఉంటాయని నేను భావిస్తున్నాను. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఇది థ్రెట్ లాగా అనిపించదు. వీళ్ళు ఏదో అడిగారు, చేయగలిగింది చేస్తానని అంటారు. ఇద్దరు రాష్ట్రాలకి ఒక మంచి న్యూస్ వస్తుంది పూర్వం కంటే నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ పబ్లిక్ డిమాండ్స్ చేయలేదు పూర్వం చేసేటట్టుగా. మీ అందరి జ్ఞాపకం, చేయటం, మంత్రులు కలవటం, వెంటనే మీడియాలకు చెప్పేయటం, ఇది అడిగేవాడు అది లేదు. కాబట్టి చాలా వరకు తృప్తి జరుగుతుంది. తర్వాత వచ్చే పరిస్థితి ఏంటంటే, నేను ఇందాక చెప్పింది 2024 ఎలక్షన్ రిజల్ట్స్ అని వాళ్ళు చదువుకోవాలి, దిద్దుకోవాలి, అవన్నీ చేస్తారు. ఇందాక ఆంజనేయ రెడ్డి గారు చెప్పింది నేను ఆయన చెప్పిన ఫిగర్స్ కరెక్టే, ఇంత తగ్గింది, దౌర్భాగ్యం, ఎకనామిక్ సర్వే అవన్నీ అన్నారు. కానీ చాలా లోపాలు ఉన్నాయి ఆ రిపోర్ట్లో. ఆ రిపోర్ట్ గవర్నమెంట్ రిపోర్టే, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ రాసిన రిపోర్టే. కొన్ని విషయాలు ఎవరిని బ్లేమ్ చేస్తున్నాడు అయినా ఇంకోళ్ళని, ఇవన్నీ కుదరవు. ధర పెరుగుదల 3.5% వచ్చింది, చాలు నువ్వు ఆనందపడు 5 నుంచి, అది కుదరదు. ఇది ఎలాంటి స్టేజ్లో ఉన్నదంటే, ప్రభుత్వాలకి ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అవ్వక వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకత ఎలా తట్టుకుంటావు? కొత్త మొహాలు తీసుకొస్తావా? కొత్త పాలసీస్ తీసుకొస్తావా? ప్రజలు చెప్పింది నువ్వు విన్నట్టు చేస్తావా లేదా? అది మాత్రం మనకు తెలిసిపోతుంది ఈ బడ్జెట్లో ఒక 5-6 గంటల్లో. ఎందుకంటే మార్పు అనేది ఉన్నదా లేదా? మనుషులు మార్చలేదు, అందరూ సేమ్ మంత్రులే, సేమ్ సెక్రటరీలే. తప్పు లేదు, నేను తప్పు అంటలేదు, కానీ విధానాలు మారినాయా లేవా, ఎలా చేస్తున్నారు? చాలా పెద్ద మెసేజ్ అంతా అది. ఈవేళ చాలా పెద్ద మెసేజ్. దేశం అంతా 1 గంటకే మార్పు ఉన్నది, యాటిట్యూడ్, ఎకనామిక్స్ మారిపోయింది. ఒక మనం తప్పకుండా క్యాపిటలిస్ట్ కి చేయాలి, లేకపోతే రావు. కానీ మిగతా వాళ్ళు కూడా చేయాలి. నేను చెప్పింది ఎవరు కంటెస్ట్ చేయమని 30% మధ్య తరగతి వాళ్ళ పరిస్థితి ఏంటి? అనవసరంగా అన్నిటికంటే చిన్న పాయింట్ యాడ్ చేస్తున్నా. మన పొదుపు హ్యాబిట్ భారతదేశంలో పొదుపు ఎక్కువ ఉండేది. ఈ ఎకానమీ రాకముందు బంగారం, వెండి దాచుకుని తట్టుకున్నాం వేల సంవత్సరాలు, 100 సంవత్సరాలు. ఆ పొదుపు హ్యాబిట్ ఈ గత 5 సంవత్సరాల్లో దెబ్బతిన్నది, అందరూ ఒప్పుకుంటున్నారు. అది నేను చెప్పకూడదు, అనవసరంగా ఆంజనేయ రెడ్డి గారితో డిబేట్ వస్తుంది. అది చేసిన అరుణ్ జైట్లీ చేసిన పనులు, వడ్డీలు తగ్గించడం, డిపాజిట్స్ మీద తెలియక నాదే కరెక్ట్ చేస్తారా? పొదుపు హ్యాబిట్, ఇంట్రెస్ట్ రెస్టోర్ చేస్తారా పేదవాళ్ళకి, మధ్య తరగతి వాళ్ళకి? అవన్నీ మనం చూడాలి.